హలో గాయ్స్, వెల్కమ్ టు ఖుషి వరల్డ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పాలకూర పకోడీ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ఒకసారి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగంత శనగపిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి కొద్దిగంత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత జీలకర్ర, కొద్దిగంత ఉప్పు, చిటికెడంత పసుపు, కొద్దిగంత కారం, కొద్దిగంత ధనియాల పొడి, అలాగే కొద్దిగంత బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నానండి. కొద్దిగంత కుకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రెష్గా తెచ్చుకున్న పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసుకుంటున్నాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం. వాటర్ కొద్దిగా పోసుకొని కలుపుకోవాలండి, మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి నేను పకోడీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని యాడ్ చేస్తున్నాను. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు పకోడీ అయితే ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. పాలకూర హెల్తీ అండి, కాబట్టి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం పిండి ఉంది కాబట్టి నేను సెకండ్ టైం కూడా అలాగే వేసుకుంటున్నాను. పకోడీ ఈవినింగ్ టైంకి అయితే చాలా బాగుంటుందండి. అంతే అండి, టేస్టీగా ఉండే పాలకూర పకోడీ రెడీ. ఇప్పుడు నేనైతే ప్లేట్లోకి తీసుకున్నాను. టమాటో కెచప్ పెట్టుకున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖుషి వరల్డ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.